ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తెదవు. కీర్తన గ్రంథము 71వ కీర్తన 20వ వచనము. ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ద ఎర్త్ యు విల్ అగైన్ బ్రింగ్ మీ అప్. సామ్స్ చాప్టర్ 71 వర్స్ 20. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని మరలా మంచి స్థితికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు బహుశా నీవు పడిపోయినట్లుగా ఉండొచ్చు, నష్టపోయినట్లుగా ఉండొచ్చు, నీ కుటుంబము చెల్లా చెదురైపోయినట్లు నీకు అనిపించొచ్చు. కానీ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నీ పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలమైపోతాయి. నీ సమస్యలన్నీ నీ నుండి దూరపరచబడతాయి. నీవు ఎంత భయంకరమైన పరిస్థితిని ఈ రోజున ఎదుర్కొంటున్నావో అంతకంటే ఆనందకరమైన, సంతోషకరమైన రోజులను నీవు చూడబోతున్నావని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు ఈ లోకంలో కొన్ని సామెతలు వాడుతారు. పగిలిపోయిన గాజు అతకదని, చేజారిపోయిన కాలము రాదని, ఇలా కొన్ని మాటలు అంటుంటారు. దానికి కారణం ఏంటండి అంటే, అవేవి మనిషి మరలా చేయలేని పనులు, మనిషి వలన అది సాధ్యమవ్వదు. అందుకే అటువంటి మాటల ద్వారా తమని తాము ఓదార్చుకుంటారు. మా గతి ఇంతేలే, ఇది మా తలరాత అని అనుకొని సర్దుకుంటారు. కానీ నోటి మాట చేత ఈ లోకాన్ని సృజించిన దేవునికి, సర్వశక్తి గల దేవునికి, బండ నుండి నీటిని రప్పించిన దేవునికి, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవునికి ఏదైనా సాధ్యమే. పగిలిపోయిన గాజు అతుకుతుంది, పోయిన కాలము మరలా నీ చేతిలో ఉంటుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి సాధ్యము కానిది ఏదీ లేదు. ఈ రోజున ఎటువంటి ఓటమిలో నువ్వు ఉన్నావో, ఎటువంటి బలహీనత చేత నీవు కృంగిపోతున్నావో, ఏమి జరిగిందని నీవు నిరుత్సాహముతో ఉన్నావో, ఒక్కసారి దేవుని వైపు చూడు. నీకు బలమిచ్చే, నిన్ను కరుణించే, నిన్ను కాపాడే, జీవితాన్ని మార్చే దేవాతి దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ఎటువంటి కృంగుదల్లో ఉన్నా లేవనెత్తుతాడు. ఎటువంటి భయంకరమైన శ్రమల్లో ఉన్నా నిన్ను దానిలో నుండి రక్షిస్తాడు. ఈ లోకము రక్షింపలేకపోవచ్చేమో గాని, వారి వలన కాకపోవచ్చేమో గాని దేవుని వలన అవుతుంది అనే విశ్వాసముతో జీవించు. ఒక సందర్భంలో యేసయ్య తమ శిష్యుల యొద్దకు సముద్రములో నీటి మీద నడిచి వచ్చాడు. అది చూసిన పేతురు కూడా, నేను నీటి మీద నడుస్తాను అని అన్నాడు. దేవుడు నడువు అని చెప్పాడు. అయితే గాలి వలన సడన్గా మునిగిపోవడం ప్రారంభించాడు. సముద్రము మధ్యలో ఉన్నాడు. ఎంతసేపు ఈత కొట్టినా ఒడ్డుకు చేరలేదు. అంతసేపు ఈత కొట్టే సామర్థ్యం మనిషికి కూడా ఉండదు. మునిగిపోతున్నాడు. ఏమీ అర్థం అవ్వడం లేదు. మిగతా శిష్యులు చూస్తున్నారు, కానీ ఏదో విధంగా రక్షించుదాం అని కూడా ఆలోచన చేయలేకపోయారు. పేతురు కూడా బహుశా ఒక క్షణం అనుకొని ఉండొచ్చు, ఇక నా పని అయిపోయింది, ఇదే నా లాస్ట్ రోజు అని. కానీ యేసయ్య చెయ్యిచ్చి పేతురును పైకి లేపాడు. యేసయ్య పేతురును రక్షించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. నడి సముద్రంలో పేతురును పైకి లేపిన తరువాత పడవ కూడా కొంచెం దూరంలో ఉన్న పరిస్థితుల్లో పేతురు ఎక్కడ నిలవబడి ఉంటాడండి? మరలా సముద్రములోనే కదా, నీటి మీదనే కదా. ఎక్కడైతే మునిగిపోయాడో అక్కడే లేచి నిలవబడ్డాడు. దానికి కారణం దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క శక్తి పేతురుతో ఉంది గనుక పేతురు మరలా మునిగిపోయిన చోటే స్థిరంగా నిలవబడగలిగాడు. ఈ రోజున నీవు కూడా పడిపోయినా, మునిగిపోయినా, కృంగిపోయిన ప్రాంతంలోనే మరలా నిలవబడేలా దేవుడు చేస్తాడు. ఆయన చేయలేనిది, ఆయన జరిగించలేనిది ఏది కూడా లేదు. మరలా ఆ మునిగిపోయిన నీటిలోనే నేను నిలవబడలేను, మళ్ళీ మునిగిపోతాను అని పేతురు అనలేదు, సందేహించలేదు. నీవు కూడా అనుకోవద్దు, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమయ్యే పనేనా, నాకు ఆరోగ్యం వస్తుందా, నా కుటుంబం కట్టబడుతుందా, నా బిడ్డల్లో మార్పు వస్తుందా, నాకున్న అప్పుల నుండి నేను బయటపడగలనా అని నీవు ఎన్నడూ ఆలోచించవద్దు. దేవాతి దేవుని వైపు చూడు. ఆయన ఈ లోక సృష్టికర్త అని గ్రహించు. ఆయన ఏ పరిస్థితినైనా, ఎంతటి భయంకరమైన స్థితిగతులనైనా మార్చగలడు, విడిపించగలడు, రక్షించగలడు అని నమ్ము. నీవు తప్పకుండా అద్భుతాన్ని చూడగలుగుతావు. యోనా చేప కడుపులోనికి
వెళ్ళిన 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. యోనా అనుకున్నాడో లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం యోనాను రక్షించాడు. ఆయన రక్షకుడు, ఆయన ఆదుకునే దేవుడు. ఈ రోజున ఆ రక్షకుడే, ఆ ఆదుకునే దేవుడే నీతో ఉన్నాడని, నీకు సహాయం చేస్తున్నాడని గ్రహించు. పేతురును రక్షించిన విధంగానే, యోనాను రక్షించిన రీతిగానే నిన్నును రక్షిస్తాడు. అగాధ స్థలముల్లో ఉన్న నీవు మరలా లేవనెత్తబడతావు. ఏ శత్రువులు అడ్డుకున్నా నీవు మరలా ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. నిన్ను దేవుడు ఆయనకు మహిమకరంగా చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, దయగల దేవ, కృపగలిగిన మా తండ్రి, అయా దీర్ఘశాంతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, అయా మమ్మల్ని రక్షించగల దేవుడవు, మమ్మల్ని కాపాడగల దేవుడవు అయా. మరి మేము అగాధ స్థలములో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడు అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, బండ నుండి నీటిని రప్పించిన దేవుడవు తండ్రి, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడవు తండ్రి. మీకు అన్ని సాధ్యమే తండ్రి. పగిలిపోయిన వాటిని అతికించే దేవుడవు తండ్రి. మరలా అయ్యా మాకు నూతనమైనటువంటి జీవితాన్ని దయచేయగల సమర్థుడవని తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచిన మీ యొక్క వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. అవును నా ప్రభువా, ఈ రోజున మేమున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ, అవి ఎంత భయంకరమైన స్థితులైనప్పటికీ వాటిని మార్చివేయగల సమర్థుడవు ప్రభా, వాటి నుంచి విడిపించగల సమర్థుడవయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పాద సన్నిధిన చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. మరి తండ్రి, రోగము కలుగగా నీవే వారిని బాగు చేసేదవని భక్తుడు కీర్తిస్తున్నాడు తండ్రి. అయా ప్రతి బిడ్డకున్నటువంటి రోగము, రుగ్మతలు, శారీరక బలహీనతలు అన్నిటినీ కొట్టివేయండి. మీ యొక్క బలము చేత, మీ యొక్క కృప చేత ప్రతి బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి విడుదల దయచండి అయా. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చండి నా ప్రభు. అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. ప్రతి బలహీనతను, ప్రతి ఒక్క తండ్రి ఆందోళన కొట్టివేయండి నా ప్రభ. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా ప్రభు, బిడ్డలకు తండ్రి మీరే జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభ. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి అయా. హన్న గర్భాన్ని తెరిచిన దేవుడు, ప్రతి బిడ్డ గర్భాన్ని మీరే తెరవండి. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి అయా. రక్షణ లేక, మారు మనస్సు లేక ఎందరైతే ఉంటున్నారో అయా, మీ యొక్క సువార్తకు లోబడని వారిగా, కఠిన హృదయములతో ఎందరైతే ఉంటున్నారో వారి మనస్సులను మార్చండి ప్రభా అయా. మరి తండ్రి, మీ యొక్క వాక్యమును తండ్రి రిసీవ్ చేసుకొని అయా మీరిచ్చు రక్షణలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ఆ యొక్క గేమ్స్ ఎడిక్షన్ నుంచి, మరి త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి మీరే బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా తండ్రి, చేస్తున్నటువంటి అయా ప్రతి ఒక్క పనిలో వారు నష్టపోయిన స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, నష్టాన్ని కూడా లాభముగా మార్చండి ప్రభా. మీరే అద్భుతాన్ని వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి. బిడ్డల వివాహాల విషయంలో తండ్రి, మీ చిత్తమును బట్టి ఎందరైతే మొరపెడుతున్నారో, మీ చిత్తము కొరకు ఎదురు చూస్తున్నారో, మీ చిత్తములో వారి వివాహము జరుగుటకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి నా ప్రభా. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభా. దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి అయా. వివేచనను దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయా, మరి తండ్రి దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. దైవ సేవకుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న లేమిని కొట్టివేయండి. సమృద్ధితో వారిని నింపండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి నా తండ్రి. సంఘాలను విస్తరింప చేయమని బ్రతిమి
బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎల్లప్పుడూ మీ పైన విశ్వాసం ఉంచే బిడ్డలుగా, మీ పైన ఆనుకునే బిడ్డలుగా, మీ పైన ఆధారపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.